నమస్కారం. నేను చందు. అవకాశాలు నిండుగా ఆందోళన దండగా ఒత్తిడి వీడి ప్రశాంతంగా చదువుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నవిపేట మండలం నాగేపూర్కి చెందిన సూర్యతేజ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసుకొని అదే కాలేజీలో హాస్టల్లో ఉంటూ ఎంసెట్ షార్ట్ టర్మ్ శిక్షణ తీసుకుంటున్నాడు. అప్పటికే ఇంటర్ యాన్యువల్ ఎగ్జామ్స్ తోటి ఒత్తిడికి గురైన సదరు విద్యార్థి వారం వ్యవధిలో మళ్ళీ ఎంసెట్కు సిద్ధం కావాల్సి రావడంతో ఒత్తిడికి గురయ్యారు. సబ్జెక్టులు అర్థం కాకపోవడంతో గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫలితం రాకముందే భయంతో చనిపోవడం తల్లిదండ్రులతో పాటు సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. విద్యార్థుల మానసిక స్థితి అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు మార్కులే కొలమానంగా ఒత్తిడి పెంచుతుండడం, అతి ప్రేమ, అతి గారాబం ప్రధాన కారణాలుగా మానసిక వైద్యులు చెప్తున్నారు. 10th పాస్ అవగానే ఇంటర్, అది పూర్తి అవగానే ఎంసెట్, ఇంజనీరింగ్, మెడిసిన్ సాధించాలని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రైవేట్ కాలేజీల్లో బోధన కూడా సాగుతుంది. మానసిక శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఎక్కువ మంది సగటు ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ కలిగి ఉంటారని, తక్కువ మంది అధిక ప్రజ్ఞావంతులు అంటే ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అదే స్థాయిలో అల్ప ప్రజ్ఞావంతులు ఉంటారని తేల్చారు. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థ ఇవేవి పట్టించుకోకుండా మూసధోరణి విద్యా విధానాలతోనే ఈ దుష్ఫలితాలు తలెత్తుతున్నాయని స్పష్టమవుతుంది. ఆలోచనతో ముందడుగు వేయాలి, ముందుకు సాగాలి. విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ 10వ తరగతి ఇంటర్ పూర్తి చేసి ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తారు. చాలామంది విద్యార్థులు భవిష్యత్తుపై ధీమాగా ఉంటే, కొందరు మాత్రం ఫలితాలపై బెంగుతూ ఉన్నారు. ఒకవేళ ఉత్తీర్ణత సాధించకుంటే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో తనువు చాలించడమే శరణ్యం అనుకునే వారు ఉన్నారు. కొందరు భవిష్యత్తులో ఏం చదవాలో స్పష్టతతో, క్లారిటీతో ఉండగా, మరికొందరు 10వ తరగతి అనంతరం ఏ కోర్సులో చేరాలో అవగాహన లేక అర్థాంతరంగా చదువు మానేస్తుంటారు. అవకాశాలు ఆపర్చునిటీస్ కోకొల్లలుగా ఉన్న ప్రస్తుత తరుణంలో 10 ఇంటర్ పూర్తి కాగానే హైరాణ పడే బదులు ఆలోచనతో అడుగులేస్తే భవిష్యత్తు బాగుంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. తప్పితే ముగిసినట్లు కాదు. ఏటా ఫలితాలు వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నవారికి పుట్టెడు దుఃఖంలోకి నెడుతున్నారు. వాస్తవానికి 10 ఇంటర్లో పరీక్షలు తప్పినంత మాత్రాన జీవితంలో ఏమి సాధించలేమనే భావన వీడాలి. పరీక్ష ఎలా గట్టెక్కాలో శ్రమించాలి. ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలి. స్వయం ఉపాధి మార్గం వెతుక్కోవాలి. తమకు చేతనైన పని చేసుకుంటే విజయం ఎలా వరిస్తుందో పక్కా ప్రణాళిక వేసుకోవాలి. మార్కులు ప్రామాణికం కాదు. 10th ఇంటర్లో వచ్చిన మార్కులే ప్రామాణికంగా భావిస్తుంటారు. కానీ అత్యవసర మార్కులతో పాస్ అయిన యువకులెందరో ఉన్నత ఉద్యోగాలు సాధించారు. క్రికెట్కే దేవుడిగా పరిగణించే సచిన్ 10వ తరగతిలో ఫెయిల్ అయినట్టు ఆయనే స్వయంగా చెప్పారు. కోట్లాది మంది అభిమానులను తన సినిమాలతో అలరిస్తున్న పవన్ కళ్యాణ్ ఇంటర్లో ఫెయిల్ అయినట్టు ఓ వేడుకలో చెప్పారు. ఉమ్మడి జిల్లాలో, మన అన్ని రాష్ట్రాలలో, దేశంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు చదువుతో నిమిత్తం లేకుండా విజయం వైపు అడుగులు వేశారనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ కెరీర్పై అవగాహన కల్పించాలి అని ప్రొఫెసర్ అంటున్నారు. పాఠశాల, కాలేజీల సిబ్బంది, విద్యార్థులు ఒత్తిడిని జయించేలా తర్ఫీదునివ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. లక్ష్య సాధనకు మెరుగైన ప్రణాళికతో పాటు ఇతర ప్రత్యామ్నాయ కెరీర్లపై అవగాహన కల్పించాలి. అకాడమిక్ ఒత్తిడి తగ్గించేందుకు మానసిక ఆరోగ్యాన్ని ముందే గుర్తించేలా తరచూ వారితో మాట్లాడాలి. విద్యార్థులను బృందాలుగా చేసి ఒంటరితనం దూరం చేయాలి. తల్లిదండ్రులు పిల్లల్లో సామాజిక ఒత్తిడిని దూరం చేయడంతో పాటు వాస్తవ దూరంగా అంచనాలు పెంచుకొని వారిపై ఒత్తిడి తెచ్చే చర్యలు మానుకోవాలి. లక్ష్యం సాధించలేనప్పుడు ప్రత్యామ్నాయ కెరీర్ గురించి ముందుగానే వివరించాలి. పరీక్ష ఫలితం విషమించొద్దు. యాన్యువల్ ఎగ్జామ్స్ పరీక్షలు రాసిన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాలయాల యాజమాన్యాలకు ఉత్కంఠ. యాన్యువల్ రిజల్ట్స్ పరీక్షలు బాగానే రాసిన ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందరిలోనూ ఉంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ అందరిలోనూ ఒక విధమైన కుంగుబాటుకు, డిప్రెషన్కి గురి చేస్తుంది. ఫలితాలపై భారీ అంచనాలు పెంచుకోవడం దీనికి కారణం. ఫలితాలు ఎలా వచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా మరోసారి ప్రయత్నించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. ఇక యాజమాన్యాలు తమ ప్రాచుర్యం కోసం పరితపిస్తుంటారు. అటు తల్లిదండ్రులు, విద్యాలయాల యాజమాన్యాల ఆశయాలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టాలనే మానసిక సంఘర్షణ విద్యార్థుల్లో పెరిగిపోతుంది. వీటికి భిన్నంగా ఫలితాలు రావడంతో గుంగిపోతున్నారు. కానీ మార్కులు పరమావధి కాదని, భవిష్యత్తుపై ఆశలు పెంచే కుటుంబాలే ఇప్పుడు విద్యార్థులకు అవసరం.
కుంగుబాటును దూరం చేయాలి. ఒక్క మార్కు తక్కువ వచ్చినా కుంగుబాటుకు గురవుతారు. వీటిని నిరోధించడానికి స్ఫూర్తి పదార్థాల విషయాలను చెప్పాల్సిన అవసరం ఉంది. వచ్చిన ఫలితాలనే విద్యార్థుల భవితకు పునాది. ప్రేరణగా మార్చుకోవాలి. వారి సామర్థ్యాన్ని గుర్తించడానికి కులమానంగా భావించాలి. స్ఫూర్తిదాయక మాటలతో సాంత్వన చేకూర్చాలి. ఇటు చూడండి, ఈ కుబేరులే చదువరులు కాదు. ప్రపంచ కుబేరుల జాబితాలో పేరు సంపాదించిన ఎక్కువ మంది ఏదో కారణంతో చదువు మధ్యలో ఆపేసిన వారే. కానీ సంపాదన విషయంలో వారి పేర్లనే ఉదాహరిస్తున్నాం. అందుకు వారు చేసింది ఒకటే, నచ్చిన మార్గంలో ప్రయాణించి అనుకున్న విజయం సాధించే వరకు విశ్రమించకపోవడమే. ధ్రువపత్రాలను కేవలం అర్హతగానే పరిగణించాలి, అంటే సర్టిఫికేట్స్ని. వారి ఆలోచనలకు పదును పెట్టారు. వైఫల్యాలను అనుభవాలుగా స్వీకరించి విజయాలు సాధించారు. అలాంటి వారి గురించి తెలుసుకుందాం. లారీ ఎలిసన్ ఒరాకిల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించిన ఆయనను పెంపుడు తండ్రి ఎందుకు పనికిరాడని తిట్టేవారట. తర్వాత 2 యూనివర్సిటీల నుంచి డ్రాప్ అవుట్ అయి అంచెలంచెలుగా ఎదిగి లారీ ఒరాకిల్ని స్థాపించారు. సంపదలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. మనమందరం వాడుతున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము తెలియని విద్యార్థులు అర్ధ. సామాజిక మాధ్యమాల్లో అత్యంత ఆదరణ పొందిన ఫేస్బుక్ రూపొందించడానికి జూకర్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి చదువు మధ్యలో మానేశారు. చిన్నప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంతో సృజనాత్మక ఆలోచనలతోటి, అంటే క్రియేటివ్ థింకింగ్ తోటి ముందుకు సాగి నేడు కుబేరుడయ్యాడు. జాన్ కేమ్ స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో వాట్సాప్ తెలియని వారు ఉండరు. పిల్లలైతే మరీ ఎక్కువ. ఈ యాప్ రూపకర్తల్లో ఒకరు జాన్ కేమ్. యాహూలో ఉద్యోగం కోసం చదువును మధ్యలో వదిలేశారు. తండ్రి చనిపోయాక ఒంటరితనంతో బాధపడుతున్న ఆయన్ను స్నేహితుడు ఆదరించారు. అతడితో కలిసి రూపొందించిన వాట్సాప్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇగో ఇందాక చెప్పింది ఇదే అబ్బాయి. ఎంసెట్ కోచింగ్ అర్థం కావడం లేదని గోదావరిలో దిక్కి విద్యార్థి ఆత్మహత్య. తండ్రి పుట్టినరోజు నాడే సూసైడ్ అన్నమాట. ఇష్టం ఇక ఫెయిల్ అవుతానేమోనని భయంతో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య. నీట్ ఎగ్జామ్ భయంతో స్టూడెంట్ సూసైడ్. చదవలేకపోతున్నానంటూ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్. బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య. మరి ఏంటిది? ఓటమి గెలుపునకు పునాది కావాలి. ఇంటర్లో ఫెయిల్ అయిన పలువురు విద్యార్థులు మానసిక స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడమే దీనికి పరిష్కార మార్గం అనుకుని వారి కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. అయితే ఒక పరీక్ష తప్పితే జీవితం మొత్తం ఓడినట్లు కాదనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. ఓటమినే గెలుపులకు పునాదిగా చేసుకొని ఉన్నతంగా ఎదగవచ్చని సూచిస్తున్నారు. ప్రయత్నిద్దాం, అంటే ట్రై చేద్దాం డూడ్, పోయేదేముంది అని. పాస్ అయిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆలోచిస్తుండగా ఫెయిల్ అయిన వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. నిజానికి గెలుపోటములు తాత్కాలికం, చీకటి శాశ్వతం కాదు, దాని వెంట వెలుగు వస్తూనే ఉంటుంది. ఇదే చివరి అపజయం అని సానుకూల దృక్పథంతో మళ్ళీ ప్రయత్నించాలని సూచిస్తున్నారు. 12th ఫెయిల్ మూవీ రియల్ హీరో మనోజ్, సచిన్ లాంటి ప్రముఖులు కూడా ఫెయిల్ అయిన వారే. గుర్తుపెట్టుకోండి. హోప్, భరోసాగా మారండి, భారంగా కాదు అని ఇచ్చారు. అనుకోని ఫలితం ఎదురైతే ఒత్తిడికి గురయ్యే యువ హృదయాలకు తల్లిదండ్రులు అండగా నిలవాలి. నిరాశ చెందే మీ పిల్లలకు జీవితం అంటే ఇది మాత్రమే కాదని, ఇక్కడితోనే అంతా ఆగిపోదని భరోసానివ్వండి. భయాందోళనలలో ఉండే మీ పిల్లలను కనురెప్పల్లా కాపాడుకోండి తప్ప భరించలేని భారంగా వారికి కనిపించవద్దు అని మనం చేస్తున్నారు. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. అవకాశాలు చాలా ఉన్నాయి, ఆందోళన మాత్రం పెట్టుకోకండి. ఒకదారి లేకపోతే ఇంకోటి. ఆర్జీవీ మూవీలో కూడా ఉంటుంది. ఇప్పుడు కాకపోతే మళ్ళీ సెప్టెంబర్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు, సప్లీ రాసుకోవచ్చు అని. కాబట్టి గుర్తుపెట్టుకొని ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. స్టడీస్ మనకు వర్కౌట్ కాలేదు, బిజినెస్ చేసుకోవచ్చు. చాలా మార్గాలు ఉన్నాయి. అంతకుమించి చచ్చిపోవడం మాత్రం తప్పు. మన ప్రాణాన్ని మనం తీసుకోవడానికి పర్మిషన్ లేదు. పరీక్ష ఫలితం విషమించొద్దు అన్నమాట. ఓకే, ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.